కదా, శాంతి ముబారక్ రాలేదు కదా. ఈ రోజు కూడా నగరాల్లో నీళ్ళు వస్తే కేసీఆర్ నీళ్ళు అంటున్నారు తప్ప రేవంత్ రెడ్డి నీళ్ళు అని ఒప్పుకోవడానికి ఒక రోజు నీళ్ళు నాకు కేసీఆర్ నీళ్ళు రాకపోయారు, రేవంత్ రెడ్డి నీళ్ళు రాకపోయారు ఎవరికి లేదు. ఈరోజు 15,000 ఇస్తే అది రేవంత్ రెడ్డి రైతు పనులు, 12,000 ఇస్తే అది కేసీఆర్ రైతు పనులు. ఇది కూడా చెప్పాలి. కేసీఆర్ గారు పబ్లిక్ మీటింగ్ లో ఆ రోజు మనము ఎకరానికి 5,000 ఇస్తున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా మన సంపద పెరుగుతుందో అట్లా పంచుతాను. ఒక సంవత్సరం తర్వాత 12,000 చేస్తా. కాంగ్రెస్ వాళ్ళు 10 అంటున్నారు, వాళ్ళు ఇయ్యరు. మీరు దయచేసి మోసపోకండి. ఆయన రాష్ట్రమంతా తిరిగి ఆయన మోసపెట్టుకుని చెప్తే ఎవరికి లేదు. ఈరోజు మోసపోయారు అనేది అర్థమైంది. ఈరోజు బషీరాబాద్ లో కూడా రేపు రిజర్వేషన్ ఏమున్నా, ఎవరికి టికెట్ వచ్చినా, రిజర్వేషన్ ప్రకారం వచ్చినా, పార్టీ నాయకుల్లో పనిచేసిన వాళ్ళు పార్టీకి లేకుండా ఒకటి నిన్న దాంట్లో యాదాద్రి మీటింగ్ లో కూడా చెప్పినాయి. మనలో చాలా మంది మొన్న లాస్ట్ టైం బషీరాబాద్ లో చూసినప్పుడు కూడా అన్నారు, ఇప్పుడు మనకి దోకా చేసి అవతలకు పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని రానియొద్దు అన్నారు. ఖచ్చితంగా వాళ్ళని రానియం, దాంట్లో ఏమాత్రం సందేహం అవసరం లేదు. కానీ నిన్న యాదాద్రి మండల మీటింగ్ లో ఆయన చెప్పిండు, ద్రోహం చేసిపోయిన వాళ్ళని రానియం కరెక్టే. మన దగ్గర ఉన్న వాళ్ళు టికెట్ తీసుకుని రేపు అవతలికి పోతే ఏం చేస్తారన్న, ఇది కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. రేపు కూడలకు పోయినప్పుడు మనం ఎవరికి వార్డు మెంబర్ని నిలబెడతాము, ఎవరిని చేస్తున్నాము, ఎవరిని కంట్రిబ్యూషన్ చేస్తున్నాము,